నమస్తే. రాష్ట్రంలో 3 ప్రధాన అంశాలు ప్రజల మధ్య హాట్ టాపిక్ చర్చలేపాయి. ముఖ్యంగా ఈరోజు మహానాడులో రెండో రోజులో భాగంగా చంద్రబాబు గారు టీడీపీలో వైసీపీ కోవట్లున్నారు, అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడం. మరొకటి, టీడీపీ అంటే డ్రామా పార్టీ అని, కడపలో మహానాడు నిర్వహించి జగన్మోహన్ రెడ్డిని తిట్టడం సత్తా కాదు, ఇచ్చిన హామీలను నెరవేర్చడమే అసలు సత్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఉద్దేశించి అంటున్నారు. ఇక మూడో విషయం తీసుకున్నట్టయితే అసలు మద్యం స్కామ్తో మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ నాయకులు చెప్తారు. కానీ అదే వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, తలసిల రఘురాం వెళ్ళి జైల్లో ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డిని ములాఖత్ అయి వస్తారు. అసలు వైసీపీ బిహేవియర్ని ఏ విధంగా చూడొచ్చు, ప్రజల్లో చర్చకు వచ్చిన ఈ 3 అంశాల గురించి ప్రధానంగా ఈరోజు డిబేట్లో మనం ఫోకస్ చేద్దాం. ప్రైమ్ టైం డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 ప్రధాన అంశాలు కూడా ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఏంటి మహానాడు అంత అంగరంగ వైభవంగా జరుగుతుంటే సడన్గా చంద్రబాబు గారు ఇలాంటి మాట అన్నారు, అసలు టీడీపీలో వైసీపీ కోవట్లు ఉండవేంటి, అది అసలు సాధ్యమేనా అని చెప్పి దానికి ఉదాహరణలు కూడా ఈరోజు చంద్రబాబు గారు చెప్పడం అయితే జరిగింది. సో నిజంగానే కోవట్లు ఉన్నారంటారా? చంద్రబాబు గారు ఏ సంఘటనలు ఉదహరించి ఈ మాట చెప్పారంటారు? సొంత బాబాయిని గొడ్డలతో లేపేసి చంద్రబాబు నాయుడు ఫోటో చేతిలో కత్తిపెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాసిన గొప్ప చరిత్రగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏదైనా చేస్తాడు, బాగా పుష్కలంగా డబ్బులు ఉన్నాయి, ఏం చేస్తాడు కూర్చొని? ఇదే రాజకీయం. చంద్రబాబు నాయుడు పాపం మహానాడులో చెప్పింది అదే. మనం మామూలుగా ఎవరన్నా రాజకీయ నాయకులతోటి రాజకీయం చేసేట్టయితే మనం ఎట్లా ఉన్నా పర్వాలేదు, మనం ఒక క్రిమినల్ గ్యాంగ్ తోటి మనం రాజకీయం చేస్తున్నాం, అది ఎంత జాగ్రత్తగా ఉండాలో మీరే ఆలోచించుకోండి అని చెప్పి ఆయన మహానాడుకు వచ్చిన వాళ్ళందరికీ చెప్తూ ఉన్నాడు. క్రిమినల్ గ్యాంగ్ కదా ఇదంతా, నేరాలు వాళ్ళే చేస్తారు. ఆ నేరాలు చేసిన వాళ్ళందరితో మాకు సంబంధం లేదంటారు. ఆ నేరాలు చేసిన వాళ్ళందరూ జైల్లో ఉంటే ఆ జైలుకి వెళ్ళి పరామర్శించి వస్తారు. కొంతమందినేమో బెదిరిస్తారు, ఏ బిడ్డ బయటికి నిజం చెప్పమాగా, ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పేరు బయటికి రాకూడదు అని చెప్తారు. బయటికి వస్తే నీ ఎంత చూస్తావని చెప్తారు. బయటికి రాగానే అంతా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అంతా కూడా వీళ్ళను అక్రమంగా అరెస్ట్ చేసిందని చెప్తారు. ఈ మొత్తం జరుగుతున్న ఒక్కొక్కటి కుంభకోణాలు బయటికి వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకని మొత్తం తెలుగుదేశం పార్టీ అదొక డిసిప్లిన్డ్ పార్టీ, వాళ్ళంతా ఏదో క్రమశిక్షణతో ఉంటారు. ఆ పేరుని నాని చెప్తాడు, అంత అన్యాయంగా కేసులు పెడుతున్నారు, అక్రమంగా కేసులు ఎవరిని సపోర్ట్ చేస్తున్నాడు? 2 క్రిమినల్స్ని సపోర్ట్ చేస్తున్నాడు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు. వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయో వాళ్ళకే తెలియదు. పేరుని నానికి నాకు ఏం తెలుస్తుంది? అరాచకాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు తప్ప ఇంకా వేరే ఎజెండా లేదు వాళ్ళకి. అటువంటి కరడుగట్టిన నేరస్తుల్ని ఈ పేరుని నాని సపోర్ట్ చేస్తాడు. ఈ ఒక్కటే కాదు, ప్రతి చోట ఏ నేరంలో ఎవరు పట్టుబడ్డా కానీ నేరస్తుల్ని అరెస్ట్ చేయటం అసలు చాలా అన్యాయం అండి అంటారు. మరి ఎవరిని అరెస్ట్ చేయాలి? మంచి వాళ్ళని అరెస్ట్ చేయటం జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం, నేరస్తుల్ని అరెస్ట్ చేయటం చంద్రబాబు సిద్ధాంతం. ఏం చేస్తాం దానికి? ఈయన మారడు, ఆయన మారడు. మనం సమాజంలో నేరాలు తగ్గాలి అనుకుంటే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ఉంచుకోవాలి. పర్వాలేదండి, ఎట్లయినా పర్వాలేదు, అందరూ నేరస్తులే. మనం తెనాలిలో చూసాం కదా, తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక 3-4 కుర్రోళ్ళు, వాళ్ళు రౌడీ షీటర్లు, డ్రగ్ పెడ్లర్సు, గంజాయి మత్తులోనే ఉంటారు 24 గంటలు. వాళ్ళని పట్టుకొని ఒక కానిస్టేబుల్ కౌన్సిలింగ్ చేశాడు. అయ్యా వద్దయ్యా, తాగద్దు, మీరు వయసులో ఉన్నారు, మీ తల్లిదండ్రులు మీ మీద ఆధారపడి ఉంటారు, మీరు చక్కగా ఏదన్నా పని చేసుకోండి అని చెబితే
ఈ నలుగురు ఏం చేశారో తెలుసా, ఆ కానిస్టేబుల్ని మర్డర్ చేయడానికి వెళ్ళారు. ఆ కానిస్టేబుల్ని మీద కొట్టి నడి రోడ్డులో పట్టుకొని కానిస్టేబుల్ని కొడితే ఆ కానిస్టేబుల్ ఎటకో తప్పించుకొని పోయి వెళ్ళి ఆ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. తను పనిచేసే పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇచ్చాడు, ఇట్లా వాళ్ళు బలాన్ని వాళ్ళు కొట్టారు అని. వైసీపీకి ఇంకా వచ్చేసి వాళ్ళు పోలీసులు తీసుకెళ్ళి కాళ్ళ మీద కొట్టారు. వైసీపీకి ఒక పాయింట్ వచ్చేసింది. స్వయంగా దళితుల్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గంజాయి బ్యాచ్ని స్పెషల్గా తయారు చేసుకున్నాడు. ప్రతి ఊళ్ళో గంజాయి బ్యాచ్, నీ లీడర్ ఎవడరా అంటే నమ్మ జగన్మోహన్ రెడ్డి అంటారు. అటువంటి బ్యాచ్ల్ని తయారు చేసుకొని ఈ గంజాయి బ్యాచ్కి ఇందులోట ఒకటో ఇద్దరు దళితులు ఉన్నారట. దళితుల మీద అత్యాచారం, దళితుల మీద అత్యాచారం అని చెప్పి ఓ గోల పెడుతున్నారు. ఆ కానిస్టేబుల్ చిరంజీవి అనే బీసీ, అతను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఎస్సీ. ఆమె వచ్చి వాళ్ళు అడుగుతున్నది, జగన్మోహన్ రెడ్డి మరి నేను ఎస్సీ ఆడపిల్లని, నా మొగుడిని చంపటానికి వాళ్ళు ప్రయత్నం చేశారు, దాదాపుగా చంపినట్టే, అంత పని చేశారు, నువ్వు అటువంటి వాళ్ళని పోలీసులు పట్టుకొని శిక్షిస్తే నువ్వు వాళ్ళని సపోర్ట్ చేస్తావా అని అడుగుతున్నది. అంటే జగన్మోహన్ రెడ్డి నేరస్తుల్ని, కరుడుగట్టిన నేరస్తుల్ని ఎట్లా సపోర్ట్ చేస్తున్నాడో చూడండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి, ఆ లిక్కర్ స్కామ్లో వాళ్ళ దగ్గర నుంచి, ఆ తెనాల్లో ఐతానగర్లో ఉన్న పిల్లల వరకు అందరూ నేరస్తుల్ని సపోర్ట్ చేయటం, నేరస్తుల్ని పార్టీలో పెట్టుకోవటం, నేరస్తులతో పార్టీ నడపటం, ఇదే జగన్మోహన్ రెడ్డి ఏజెండా. మరి వాళ్ళందరినీ మరి శిక్షించాలి. చంద్రబాబు ఆ ప్రయత్నంలో ఉన్నాడు. అందుకని వాళ్ళ పార్టీ వాళ్ళని ఆయన అలర్ట్ చేసుకుంటూ ఉంటే, తెలుగుదేశం అంటే ఒక డ్రామా పార్టీ అంటాడు. ఆ డ్రామా పార్టీ కొట్టిన దెబ్బకి నీకు 11 వచ్చి కిందకి దిగి అసలు ఎక్కడున్నావో కూడా నీకే అర్థం కాని పరిస్థితి ఉంది. రైట్ సార్, ఇప్పుడు మనం చర్చిస్తున్న 3 అంశాలపైన మీరు కూడా ఫోకస్ చేసే ఉంటారు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు చంద్రబాబు గారు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మహానాడు ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు? అంటే ఇవాళ ముఖ్యమంత్రి మహానాడు పైన చేసినటువంటి ఆ ప్రకటన, తెలుగుదేశంలో వైసీపీ కోవర్టులు ఉన్నారు అనేది, ఆ కోవర్టులే తెలుగుదేశం కార్యకర్తల్ని ఎలిమినేట్ చేస్తున్నారు అంటూ వరుస పెట్టి ఒక 3-4 ఉదాహరణలు. ఇప్పుడు ప్రకాశం జిల్లా అక్కడ సంతనూతలపాడు అమ్మనబ్రోలు గ్రామం, ఆ వీరయ్య చౌదరి అని ఆ మాజీ ఎంపీపీని చంపటం, ఎవరు వైసీపీ వాళ్లే తెలుగుదేశంలో చేరటం, ఎన్నికల ముందు చేరినాళ్ళు అతన్ని ఆ గ్రామంలో అడ్డు తొలగించుకోవటం. 9 మందిని అరెస్ట్ చేశారు. దాంట్లో వాళ్ళ ముఖ్యమంత్రి దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది. సాధారణ పరిపాలన శాఖ మొత్తం ఆయన కిందే, హోంశాఖ కూడా ఆయనే పర్యవేక్షిస్తారు, డీజీపీ ఆయనకి రిపోర్ట్ చేస్తుంటారు. ఆయన అన్న మాటల్లో ఉన్నటువంటి వాస్తవాన్ని వాళ్ళ ప్రజలు చర్చిస్తున్నారు. ఏది ఒక్క ప్రకాశం జిల్లా సంతనూతలపాడే కాదు, మరి పల్నాడు జిల్లా గుళ్ళపాడు, మన సత్యమూర్తి గారు చెప్పిన ఇన్సిడెంట్, జంట హత్యలు. అక్కడేంటి, ఆ గుళ్ళపాడు గ్రామంలో తెలుగుదేశం నాయకుడు, అంతకుముందే అక్కడికి సర్కిల్ ఇన్స్పెక్టరు డిఎస్పీ రావడం, గ్రామ పెద్దగా ఒక అతన్ని పెట్టి ఏది జరిగినా అతనే బాధ్యుడు, అతని మాట మీరందరూ వినాలి అని చెబితే, అతనే రేపు కాబోయే సర్పంచ్ అని సిఐ చెప్పాడంటూ ఇవాళేంటి ఆ జవిశెట్టి వెంకటేశ్వర్లు అనే అతన్ని అమానుషంగా చంపడం. ఎవరు వాళ్ళు కూడా ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరిన కోవర్టులు. అంటే ఇవాళ వీళ్ళంతా వలస పక్షులు, వీళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి తన కోవర్టుల్ని తెలుగుదేశంలోకి పంపించి నిజమైన తెలుగుదేశం కార్యకర్తల్ని ఎలిమినేట్ చేస్తున్నాడు. అంటే ఇవాళ ఇదేంటి, ఇది ఒక ఇన్సిడెంట్ కాదు, 2 ఇన్సిడెంట్లు కాదు. నేరగాళ్లకి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒక ఆది గురువుగా మారాడు. ఆ తుర్కా కిషోర్ని అక్కడ మున్సిపల్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అటాక్ చేసిన తుర్కా కిషోర్ని కూడా బీజేపీలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అది అసలు తుర్కా కిషోర్ ఏంటి, అప్పట్లో బొండా ఉమా, బుద్ధా వెంకన్న వాళ్ళ తలలు పగలగొట్టాడు, హత్యాయత్నం. అసలు అక్కడ ఒక హైకోర్టు అడ్వకేటు అసలు ఇక నీకు చనిపోయే పరిస్థితి అన్నమాట. అలాంటి వ్యక్తిని మున్సిపల్ చైర్మన్ చేసి పారేశాడు. అప్పట్లో అతని పైన అదే కదా, ఏది ఎవరెంత పెద్ద నేరం చేస్తే జగన్మోహన్ రెడ్డి అతనికి అంత పెద్ద పదవి ఇస్తాడు. ఇప్పుడు జోగి రమేష్ అతనేంటి వందలాది వాహనాల్లో రౌడీలను వేసుకుని చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వెళ్ళాడు.
వెంటనే మంత్రి పదవి ఇచ్చి పారేసి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్ళాడు. అంటే వినతిపత్రం ఇస్తానికి వెళ్ళానని చెప్తాడు అతను. వినతిపత్రం ఇవ్వడానికి వందలాది కార్లు అవసరమా, రౌడీలు అవసరమా? అధికారంలో ఉన్నవాడు వెళ్ళి ప్రతిపక్షానికి వినతిపత్రం ఇస్తాడు. అది జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు. అంటే ఎలా ఇతను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇటు ఈ నేరగాళ్ళకి ఇవాళ వెన్ను దన్నుగా నిలబడుతున్నాడు. అంటే ఏంటి, ఎవరు హత్యలకు పాల్పడినా, ఎవరు కిడ్నాప్లు చేసినా, ఎవరు ఈ విధంగా గంజాయి డ్రగ్స్ పెడ్లర్స్ అందరికీ కూడా ఇవాళ అదొక అడ్డాగా మారిన పరిస్థితి అన్నమాట. మనం చూసాం ఏది ఆ ములాఖత్, సజ్జల రామకృష్ణారెడ్డి తలసల రఘురాం, మీరు ఇందాక ఇంట్రోలో చెప్పారు. జైలుకి వెళ్ళి మరి సజ్జల శ్రీధర్ రెడ్డిని కలవడం ఏంటి? అదే సజ్జల శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం నాయకుడు అన్నారు అని రాశాడు. సాక్షిలో పెద్ద వార్త రాశాడు. తెలుగుదేశం నాయకుడు అయితే నువ్వు చూడటానికి ఎందుకు వెళ్ళావా? ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం నాయకుడు అయితే సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం పని? అసలు వాళ్ళని ములాఖత్కి ఎలా అనుమతించారు? అతనేమో ఇప్పుడు ఆ లిక్కర్ కేసులో నిందితుడు. ఎవరు? సజ్జల శ్రీధర్ రెడ్డి. ఈ వసూళ్ళన్నీ అతనే చేశాడు. డిస్టిలరీల ప్రతినిధులందరితో అతనే సమావేశం అవ్వడం, 12% జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి, 20% ఇవ్వాలి అని ప్రతి నెల ఇతనే వసూళ్లు చేసి ఇచ్చినటువంటి ఆరోపణలు ఉన్న శ్రీధర్ రెడ్డి అతన్ని మరి ఎలా కలవనిచ్చారు? ఇప్పుడు ఆ జైలర్ మనం చూసాము ఏది, గతంలో కూడా ఎవరో వైసీపీ ఇట్లాగే ములాఖతులు ఇస్తున్నాడని జైలర్ని మార్చారు. ఎన్నాళ్ళు అవుద్ది? 10 రోజులు అవుతుంది. అంటే ఇప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి తలసిల్ల రఘురాం వెళ్ళి శ్రీధర్ రెడ్డితో ఏం మాట్లాడారు? అంటే బెదిరించారా? జగన్మోహన్ రెడ్డి పేరు కనుక చెబితే లేపేస్తామన్నారా? ఇప్పుడు మనం చూసాం కసిరెడ్డి రాజ్, ఇవాళ అతను ఏంటి, కర్త కర్మ క్రియ. విజయసాయిరెడ్డి ఎవరో పరామర్శకి వెళ్తే అదేదో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేశారు. ఆయన వెళ్ళాడు విల్లా నంబర్ 27కి, అదే టైంకి మళ్ళీ 13 నిమిషాల్లో టీడీ జనార్దన్ వెళ్ళాడు. రకరకాలుగా ప్రచారం చేశారు. అదేదో ఒక ఇన్సిడెంట్, ఒక నాయకుడు అతనేదో దెబ్బతింటే అతనేదో ఆపరేషన్ అయితే పరామర్శకి వెళ్తే వాళ్ళు ఏదో అక్కడేదో ఈయన మీద ఏదో కుట్ర చేస్తున్నట్టుగా. ఇప్పుడు విజయసాయిరెడ్డి, టీడీ జనార్దన్ అక్కడ వాళ్ళ ఇంట్లో విల్లాలో మాట్లాడటం కాదు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి, తలసిల రఘురాం శ్రీధర్ రెడ్డితో ఏం మాట్లాడారు? ఏం బెదిరించారు? ఎవరి పనుపుని వెళ్ళారు? అంటే జగన్మోహన్ రెడ్డే వాళ్ళని పంపించాడా బ్లాక్మెయిలింగ్గా? ఇప్పుడు ఈ విధంగా ప్రతి ఒక్క కేసులో కూడా ఆధారాలని రూపుమాపటమే జగన్మోహన్ రెడ్డి ఒక పని పెట్టుకుంటూ, మరోవైపు కోవర్టులని తెలుగుదేశంలో ప్రవేశపెడుతూ అక్కడ హత్యలని ప్రోత్సహిస్తూ అతను ఆడుతున్నటువంటి ఈ కనికట్టు ఏది, ఈ నేరగాళ్ల ఈ కనికట్టుని అర్థం చేసుకోమని మరి చంద్రబాబు ఆయన పిలుపు ఇవ్వడం. ఒక్కవైపు శాంతి భద్రతలు కాపాడటం, మరోవైపు నేరస్తుల్ని శిక్షించటం, బాధితులకు అండగా ఉండటం. అటు ప్రభుత్వంలో ఇవాళ అప్రమత్తం కావాలా, ఏది హోమ్ మినిస్టర్ అప్రమత్తం కావాలి, డీజీపీ, మొత్తం పోలీసు శాఖ ఈ కుతంత్రాలన్నిటిపైన నిఘా పెట్టాలి, ఇవాళ బాధితులకు అండగా ఉండాలి. మరోవైపు పార్టీలో ఆ నాయకులు కార్యకర్తల్ని వాళ్ళు కంటికి రెప్పలాగా కాచుకోవాలి. రైట్ సార్. ఒక పక్క ఈరోజు ఈడీ కూడా ఈ మద్యం స్కామ్లో ఎంటర్ అయ్యి కసిరెడ్డిని ఈరోజు విచారించబోతుంది ఈడీ. ఇలాంటి టైంలోనే వీళ్ళు వెళ్ళి శ్రీధర్ రెడ్డితో ములాఖత్ పెట్టుకోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? వీళ్ళు చాలా ఎంత ప్లాన్ ప్రకారం చేస్తారంటే, ఆ మద్యం కుంభకోణం అంతా వచ్చి మొత్తం కీలక వ్యక్తులను అరెస్ట్ చేసే వరకు సాక్షి పేపర్లో కానీ సాక్షి టీవీలో కానీ ఒక్క వార్త కూడా రాలా. ఎప్పుడైతే మొత్తం వచ్చేసి ఛార్జ్షీట్ స్టేజ్కి వచ్చింది, ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారో అప్పుడు తప్పుడు వార్తలు రాయటం మొదలుపెట్టారు. మొత్తం ఈరోజు ట్విట్టర్లో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్లో మొత్తం వాస్తవాలు ఇవి అని పెడతాడు. ఏం వాస్తవాలు? రాజకసిరెడ్డి మొత్తం కోట్లు ఎట్లా వసూలు చేశాడు, రాజకసిరెడ్డి కింద మనుషులు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది దుబాయ్ పారిపోయారు, ఎంతమంది ఇక్కడ ఉన్నారు, మొత్తం అన్నీ బయటకు వచ్చిన తర్వాత రాజకసిరెడ్డి నీకు లెక్కలు కరెక్ట్గా చెప్పేసి నీకు అన్నీ అప్పగిచ్చేసిన తర్వాత నువ్వు కొంతమంది నీ మనుషులు నీ కజిన్ బ్రదర్స్ తోటి విదేశాలకు పంపించేసిన తర్వాత ఇప్పుడు వచ్చి అసలు కుంభకోణమే జరగలేదు కదా అంటాడు. కుంభకోణమే జరగకపోతే మరి వీళ్ళందరూ సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చారు కదా.
సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చిన వాళ్ళు వెళ్ళిన సుప్రీంకోర్టు వీళ్ళకి అసలు రిలీఫ్ ఇవ్వలేదు. మరి అర్థం ఏంటి? నువ్వు చెప్పేది ఏంటి? సుప్రీంకోర్టుకు కూడా తెలీదా? ఈ సజ్జల శ్రీధర్ రెడ్డిని ఇవాళ వెళ్ళి నీ మనుషులు వెళ్ళి ఎందుకు కలిశారు? ఒక్క కారణం రేపొద్దున రాయి, నువ్వు పేపర్లో రాయి. ఎవరి తరఫున కలిశారు? ఎవరి తరఫున కలిశారు? వాళ్ళు ఏం మాట్లాడారు? ములాఖాతులో సజ్జల శ్రీధర్ రెడ్డికి ఏం చెప్పారు? వార్త రాయి, నువ్వు వార్త ప్రసారం చేయి. సాక్షి ఛానల్లో ఏం మాట్లాడారో తలసల రఘురామ్ తోటి సజ్జల రామకృష్ణారెడ్డి తోటి చెప్పించు. ఏం మాట్లాడావో చెప్పించు. అంటే తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి ములాఖాత్ అవ్వలేదు, మీరు వెళ్ళి ములాఖాత్ అవ్వడాన్ని బట్టి అతనికి ఎవరికి ఏ పార్టీతో సంబంధం ఉంది? ఏ పార్టీతో సంబంధం ఉంది? నీకు అరెస్ట్ చేసినప్పుడు ఆ పోలీసులు అరెస్ట్ చేయంగానే ఈ తెలుగుదేశం వాడు అన్నారు. ఇప్పుడు వెళ్ళి కలిసింది ఎవరు? నువ్వా తెలుగుదేశం వాళ్ళు కలిసారా? నువ్వు కలిసిన తర్వాత కలిసి ఇతను సజ్జల శ్రీధర్ రెడ్డి ఏం చేశాడంటే, ఇతను ఒక డిస్టిలరీ యజమాని. ఈ డిస్టిలరీలన్నిటినీ కూడా ఇతని ద్వారానే మాట్లాడించారు. మొత్తం అన్ని డిస్టిలరీలు మేము చెప్పింది తయారు చేయాలి, ఇది ఇట్లా రిలీజ్ చేయాలి అని మొత్తం మాట్లాడిన కింగ్ పిన్ అంటే రాజకేశ్ రెడ్డి వాళ్ళు చెప్పినట్టు చేశాడు ఇతను. ఇప్పుడు ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి కీలకమైన వ్యక్తి. నీకు ఎవరు చెప్పారో అని అడుగుతారు కదా పోలీసులు. నీకు ఎవరు చెప్పారు అంటే ఖచ్చితంగా నాకు సీఎం ఆఫీసులో ధనంజయ రెడ్డి చెప్పాడు, నాకు కృష్ణమోహన్ రెడ్డి ఫోన్ చేసి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వు అన్నాడు. నేను తీసుకెళ్ళి బాలాజీ గోవిందప్పకి ఇచ్చాను. బాలాజీ గోవిందప్ప తీసుకెళ్ళి మా మేడంకి ఇచ్చాడు అని ఏం చెప్పాడో అవన్నీ ఆల్రెడీ చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ తలసెల రఘురామ్ కొంచెం లేట్గా వెళ్ళారు, ఈ పాటికే ఆల్రెడీ ఇచ్చేసాడు అతను. మీరు వెళ్ళి ఎంత బెదిరించినా ఇప్పుడు మళ్ళీ మార్చుకోవటానికి వీలు కుదరని స్థితిలోనే సిట్టు వీళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకున్నది. ఇక్కడ సత్యమూర్తి గారు, నిన్న ఈడీ ప్రతినిధులు వచ్చి సిట్ రాజశేఖర్ బాబుని కలిశారు. అది ఒక సిట్ రాజశేఖర్ బాబు ఈడీ ప్రతినిధులు ఒక అవగాహనకు వచ్చారు, వీళ్ళ యొక్క వివరాలన్నీ ఈడీకి ఇచ్చారు. నిన్న ఈడీకి వివరాలు ఇచ్చిన మరుసటి రోజు వీళ్ళెళ్ళి కలవటం అంటే ఈడీకి కూడా సజ్జల శ్రీధర్ రెడ్డిని ఎక్కడ ఎంక్వైరీ చేస్తుందా? శ్రీధర్ రెడ్డి ఈడీ దగ్గర ఓపెన్ అవ్వకుండా ఇవాళ గండి కొట్టాలని తర్వాత నెక్స్ట్ లైన్ లో వీళ్ళే కదా ఉండబోతారు, శ్రీధర్ రెడ్డి కావచ్చు మిగతా వాళ్ళు కూడా. అంటే వీళ్ళు వెళ్ళి ఇతను ఏం చెప్పాడు ఈడీకి, దాన్ని మనం ఎట్లా కౌంటర్ చేయాలి అనేది కూడా తయారు చేసుకోవడానికి కూడా వీళ్ళు వెళ్ళుంటారు. ఇక్కడ మొత్తం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో సిట్టులో ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో ఆ పోలీస్ ఆఫీసర్ల వ్యక్తిగత డీటెయిల్స్ పెట్టి విమర్శిస్తూ ఉన్నారు. ఇదంతా టీడీపీ ముఠాట. ఈ మొత్తం ఈ సిట్ ఆఫీసర్లు టీడీపీ ముఠానే, అందులో ఉన్న నిందితులందరూ టీడీపీ ముఠానే, అందులో డబ్బులు కూడా టీడీపీకే వచ్చినాయి. అసలు ఇంకొక దరిద్రం ఏంటో తెలుసా డివిఎస్ గారు, ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు అసలు ఎంత దరిద్రం అంటే ఆ సాక్షిలో రాసేది ఏంటో తెలుసా అండి, చంద్రబాబు నాయుడు మద్యం కుంభకోణం అని రాస్తాడండి వాడు. చంద్రబాబు నాయుడు మద్యం కుంభకోణం అంటే ఇది అంటే డబ్బులు దబ్బిన జగన్మోహన్ రెడ్డి సేఫ్, నాకేం సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు సృష్టించిన మద్యం కుంభకోణం అంటాడు. అదేంటి చంద్రబాబు నాయుడు మద్యం కుంభకోణం ఏంటారు రాతలు? చంద్రబాబు నాయుడు తయారు చేసిన మద్యమా వాళ్ళ అంటే చంద్రబాబు నాయుడు తయారు చేసి చంద్రబాబు నాయుడు జగన్కి ఇచ్చి అమ్మిచ్చాడు. జగన్ పాపం సుతపూస కదా, ఆ పాపం చంద్రబాబు ఇచ్చిన మద్యంలే మనం అమ్మి పెడదామని చెప్పి అమ్మి మొత్తం భారతీయ సిమెంట్లోకి గోవిందప్ప బాలాజీకి ఇచ్చి జాగ్రత్త చేయమ్మా అని చెప్పాడు. ఇంతేనా? ఇటువంటి అసలు నిజంగా అందుకనే చంద్రబాబు నాయుడు పాపం చాలా ఆవేదనగా చెప్పాడు, ఈ క్రిమినల్స్ తోటి నాకు ఇంత కర్మ పడుతుందని నేను అనుకోలేదు, ఒక నేరస్తుడితోటి నేను రాజకీయాలు చేయాల్సిన కర్మ నాకు పట్టిందని ఆయన ఆవేదన పడుతున్నాడు. ఆయన లాంటి వాళ్ళే మోసపోయారు.
మోసపోయారు. ఇది వివేకానంద రెడ్డిది గుండె నొప్పి అంటే గుండెపోటు అంటే నిజమని నమ్మాడంట. ఆయనే చెప్తున్నాడు ఈరోజు కూడా, నాలాంటి ఆడనే మోసం చేశారు, నేను కూడా నిజంగానే గుండెపోటు అనుకున్నాను. అసలు ఈ ప్రతిదీ అనుమానంగా చూసే నేను ఆ రోజు ఏదో ఎలక్షన్ బిజీల్లో ఉండి నేను కూడా నమ్మాను. సాయంత్రానికి అది హత్య అన్నారు, మరుసటి రోజు పొద్దున్నే పేపర్ చూస్తే చేతిలో కత్తి పెట్టారు. వీళ్ళు మామూలు కాదురా నాయన. జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క బ్యాచ్ తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. తెలుగుదేశం నాయకులారా, కార్యకర్తలారా, బివేర్ ఆఫ్ డాగ్స్ కాదు, బివేర్ ఆఫ్ క్రిమినల్స్, బివేర్ ఆఫ్ కోవర్ట్స్, బివేర్ ఆఫ్ వైసీపీ కోవర్ట్స్ అనేది వాళ్ళు బోర్డు పెట్టారు ఎక్కడ, తెలుగుదేశం గేట్కి. ఆ పేరుని నాని వెళ్ళి వల్లభనేని వంశీ పరిస్థితి చూసి ఏడిచట. అక్రమాలు చేసేటప్పుడు అక్రమాలు చేసేటప్పుడు మరి చెప్పొద్దా బ్రదర్, అన్నీ దోచుకుంటున్నావమ్మా, కొంచెం పేదవాళ్ళకు ఉండ, అన్నీ నువ్వే దోచుకుంటే, నువ్వు జగనన్నను నమ్ముకొని నువ్వు దోచుకుంటే నువ్వు జైలుకి వెళ్ళాల్సి వస్తుందమ్మా అని మరి పేరుని నాని చెప్పాలిగా. వల్లభనేని వంశీకి పిలిచి చెప్పాలి కదా. ఇప్పుడు జైల్లో ఉన్నట్ట ఒక 5 కిలోలు వెయిట్ తగ్గేట పేరుని నాని ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఇప్పుడు ఇందాక వచ్చి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సాధు పొంగవుడా, ఏమన్నా హిమాలయాల్లో తపస్సు చేసుకునేవాడా? మొత్తం భారత న్యాయ సంహితలో ఉన్న సెక్షన్లకు సంబంధించిన అన్ని నేరాలు చేసిన వ్యక్తి. ఇప్పుడు బందర్ బాబాయ్ ఏంటంటే ఎవడనో ఢిల్లీ బాబాయ్ అంటాడు. అసలు ఇప్పుడు బందర్ బాబాయే వీళ్ళందరి తరఫున వాదిస్తున్నాడు అనమాట, నేరస్తుల తరఫున. ఎందుకు అసలు అదేదో అప్పుడే నల్ల గౌన్ వేసుకుని వెళ్ళొచ్చు కదా, కోర్టులో ఈయనే వాదనలు చేయొచ్చు కదా. ఇవాళ పేరుని నాని అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇవాళ ఏమంటున్నాడు, హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా, కడపలో మహానాడు పెట్టడం సత్తా కాదు, జగన్మోహన్ రెడ్డిని ఆ మహానాడులో తిట్టడం సత్తా కాదు అంటూ జగన్మోహన్ రెడ్డి అసలు సత్తాకి ఒక కొత్త భాష్యం చెప్తున్నాడు. ఏది నిజమైన సత్తా? కుంభకోణాలు చేయటం, 8 లక్షల కోట్ల అవినీతి కుంభకోణాలు చేయడం. మరి అంత సత్తా చంద్రబాబుకి ఎక్కడుంది, తెలుగుదేశం పార్టీకి ఎక్కడుంది? లిక్కర్ కుంభకోణం మరి 99,600 కోట్లు కేవలం క్యాష్ మాత్రమే తీసుకునే అంత సత్తా దేశంలో ఏ ముఖ్యమంత్రికైనా ఉందా? అంటే ఇవాళ ఏది నిజమైన సత్తా అంటే మరి ముంబైలో ఒక హీరోయిన్ని కిడ్నాప్ చేసే అంత సత్తా చంద్రబాబుకి లేదు. లేకపోతే మనం చూసాం బాబాయిని కిరాతకంగా హత్య చేసి అది గుండెపోటు అనే సత్తా ఎవరికి ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి సత్తా ఏంటో ఇవాళ జనానికి అర్థమైపోయింది. కాబట్టే ఆ పార్టీని మడిచిపెట్టారు. ఇంకా ఇతను హామీలు నెరవేర్చడం అది నిజమైన సత్తా అంటే వాళ్ళు నెరవేర్చిన హామీలు చెప్తున్నారు, ఇంకా చేయాల్సిన హామీలు ఎప్పుడు హామీలు అమలు చేస్తామో చెబుతున్నారు. ఏమి నీకంత సత్తా ఉంటే నువ్వు మరి 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి 4 ఏళ్ళు ఎందుకు నిక్కి నీలిగావు? 250 సంవత్సరానికి పెంచే సత్తా నీది. తొలి రోజే 1000 రూపాయలు పెన్షన్ పెంచే సత్తా, పెంచి 3 నెలలు బాకీ కూడా తీర్చిన సత్తా చంద్రబాబు నాయుడుది. అసలు పెన్షనే ముఖ్యమంత్రి ఇంటికొచ్చి ఇచ్చేంత సత్తా ఎవరిది? చంద్రబాబుది. నువ్వేమో అసలు ప్యాలెస్ నుంచి బయటికి రాని సత్తా. అది సత్తా అనాలా, దాన్ని పిరికితనం అనాలా? అతను సత్తా గురించి మాట్లాడుతుంటే నాకు చాలా నవ్వు వస్తుంది. నాకే కాదు, జనం అందరికీ నవ్వు వస్తుంది, అది వేరే విషయం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యాడు. మరోవైపు ఏమో సజ్జల రామకృష్ణారెడ్డిని బెదిరియటానికి జైలుకి పంపించాడు. అతను ఆడే ఆట మామూలు ఆట కాదు. ఏది అసలు జగన్మోహన్ రెడ్డి ఇవాళ అసలు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు న్యాయస్థానాలు, లేకపోతే పోలీస్ స్టేషన్లు, దర్యాప్తు సంస్థలు, ఆటే ఆట, మామూలు ఆట కాదనమాట. మంచి ఆటగాడు.
మంచి అయితే ఈ వరుస సంఘటనలు ఏవైతే ఉన్నాయో జంట హత్యల కేసులు వీటిపైన స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే స్పందించడం, ఒక పక్క స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహిస్తే, మరోపక్క ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి పేర్ని నాని గారు వాటి గురించే మాట్లాడటం చూస్తే ఇక్కడ అందరికి కూడా కొంచెం అనుమానం కలిగే పరిస్థితి. ఎందుకు వీళ్ళు వీటిని ఇంత హైలైట్ చేస్తూ మాట్లాడాల్సి వస్తుంది అంటే, మరి చంద్రబాబు గారు చెప్పిన మాటల్లో వాస్తవం కనిపిస్తూనే ఉందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ మొత్తం అంటే మన జగన్మోహన్ రెడ్డిది ఎజెండా ఏంటి అంటే నేరస్తుల్ని సపోర్ట్ చేయాలి. మామూలుగా ఎవడన్నా నిజాయితీపరుడు ఉంటే వాడిని అసలు మన దగ్గరకు కూడా రానివ్వకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి ప్రధానమైన ఎజెండా. ఆ ఎజెండా ప్రకారమే పరిపాలించాడు. ఆ ఎజెండా ప్రకారమే మొత్తం అన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. నేరస్తుడు ఎవడైతే ఉంటాడో వాడికి తీసుకొచ్చి టాప్ పొజిషన్ ఇస్తాడు. మంచిగా నేను నిజాయితీగా చేస్తానండి అంటే తొక్కి అవతల పడేస్తాడు. తొక్కేశాడు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని తొక్కేశాడు, ఆనం రామనారాయణని తొక్కేశాడు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తొక్కేశాడు. వాళ్ళు ఎవరైనా సరే అతనికి నీకింత నాకింత కిడ్ ప్రోకో నుంచి అలవాటు కదా, అప్పటి నుంచి అలవాటు. జగన్మోహన్ రెడ్డి అదొక జగనన్న ఇళ్ల కాలనీలని ఏదో స్కీమ్ పెట్టాడు కదా, ఆ స్కీములో అప్పట్లో ఒక ఆయన ఉండేవాడు ఈయన మంత్రివర్గంలో. ఆడేదో కక్కుర్తిపడి ఒక కుంభకోణం చేసి 20 కోట్లు కొట్టేశాడు. అతని వాటా 20 కోట్లు వచ్చింది. ఒకరోజు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్ వెళ్ళింది, ఒకసారి రమ్మంటున్నారు సీఎం గారు. అప్పటికి సీఎం ఈయనే. సీఎం గారు రమ్మంటున్నారంటే అతను భయపడుతూ వెళ్ళాడు. ఏంటి కుంభకోణం చేశావా, నీ మీద కేసు పెడతాను, నిన్ను శిక్షిస్తాను, పేద ప్రజలకి అన్యాయం చేస్తావా అని జగన్మోహన్ రెడ్డి అడుగుతాడేమోనని భయపడుతూ వెళ్ళాడు అతను. ఏమడిగాడు తెలుసా, నువ్వు 20 కోట్లు కొట్టేశావు కదా, 10 కోట్లు ఇక్కడ పెట్టిపో అని అడిగాడు. ఇది జగన్మోహన్ రెడ్డి సత్తా. 20 కోట్లు కొట్టేసిన ఒక లీడర్ని నువ్వు పిలిచి నీ మీద కేసు పెట్టిస్తా ఏమనుకున్నా పేద ప్రజలకు అన్యాయం చేస్తావా అని అడుగుతాడా? 20 కొట్టావుగా 10 ఉంచుకొని 10 నాకు ఇయ్యి అని అడుగుతాడా? ఇది జగన్మోహన్ రెడ్డి సత్తా. కడపలో మహానాడు జరుగుతుంటే కడుపులో ఏదో ఆముదం తాగినట్టుగా ఫీల్ అవుతున్నారు. ఒక అతను వైసీపీ లీడర్ ఒక అతను ఉన్నాడు ఆ కడపలో, చెప్తాడు అంటాడు, ఇప్పుడు ఎక్కడ చూసినా పసుపు జెండాలు కడతారా, మేము మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ పసుపు జెండాలన్నీ పీకేస్తాం అంటాడు. మహానాడు జరుగుతుంటే కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇళ్ళకి పసుపు జెండాలు కట్టారు. కడపలో తెలుగుదేశంలో మారారేమో వాళ్ళు. మారే పులివెందుల్లోనే కట్టారు. ఈయన వీధిలో కట్టొచ్చారు తెలుగుదేశం జెండాలు. కట్టకుండా ఉంటారా? కట్టకుండా ఎందుకుంటారు అంటే ఈ పార్టీ మూసేస్తాం, వీళ్ళందరూ చేరుతున్నారు. చంద్రబాబు నాయుడు చెబుతుంది అదే, జాగ్రత్తగా చేర్చుకుంటారా కింద నుంచి కోవట్లు వస్తారని ఆయన చెబుతున్నాడు. కడపలో జెండాలన్నిట మళ్ళీ వాళ్ళ అధికారంలోకి రాగానే పీకేస్తారు. ఎందుకు? మహానాడు అయిపోయిన తర్వాత మళ్ళీ మున్సిపల్ సిబ్బంది వచ్చి తీసేస్తారు, అవి ఆటోమేటిక్గా తీసేస్తారు. మనమంతా క్లీన్ అండ్ నీట్ ఉండాలని కదా చంద్రబాబు నాయుడు పొద్దున్నేసి చెప్పేది అది. అందుకని ఎక్కడా కూడా నీకు ప్రజలకు అసౌకర్యం కలిగే రీతిలో ప్రవర్తించరు. జగన్మోహన్ రెడ్డి అయితే రోడ్డుకి అడ్డంగా కట్టాడు. రోడ్డుకి అడ్డంగా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు రౌండ్వి అన్నీ ట్రాఫిక్ని బంద్ చేస్తూ కట్టాడు. సిద్ధం సభలు జరిగినప్పుడు చూసాం కదా. మరి అట్లా లేదే, ఇది చాలా డిసిప్లిన్గా జరుగుతున్నది కదా. కడపలో పసుపు జెండా కనపడితే కడుపులో ఎలకలు పరిగెత్తినట్టుగా ఫీల్ అవుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఏం చేస్తాం ఇంకా అంటే ఈరోజు కూడా ఆయన మీటింగ్లో రాసి పెట్టుకోండి రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని అని చెప్తూ ఉన్నారు. సో అసలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇలా ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, అలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు కాదంటారు. దీనిపైన ఎందుకు ఫోకస్ చేయట్లేదంటారు? ఏం రాసి పెట్టుకోవాలి? ఎవరికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు? సుప్రీంకోర్టుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడా? సుప్రీంకోర్టు జడ్జీలు రాసి పెట్టుకోవాలా? వీళ్ళకి బెయిల్స్ ఇవ్వలేదు. ఇప్పుడు వీళ్ళు ముందస్తు బెయిల్కి వెళ్ళారు. ధనంజయ రెడ్డి వెళ్ళారు, సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళాడు, లేకపోతే ఇతను ఎవరు ధనంజయ రెడ్డి వెళ్ళాడు, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి వెళ్ళాడు, గోవర్ధన్ రెడ్డి, వీళ్ళందరి బెయిల్స్ తిరస్కరించింది ఎవరు?
సుప్రీంకోర్టు. రాసి పెట్టుకో సుప్రీంకోర్టు నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటారా? లేకపోతే హైకోర్టు తిరస్కరించింది. ఇప్పుడు హైకోర్టు ఈ బెయిల్స్ అన్నీ తిరస్కరించింది. పోయి సహకరించండి, అసలు అరెస్ట్ చేయమని చెప్పింది. ఏది పిఎస్ఆర్ ఆంజనేయులు అసలు ఇంతవరకు బెయిల్కి మా దగ్గరికే రాలేదు, ఎందుకని అరెస్ట్ చేయలేదు అని అన్నారు. రాసి పెట్టుకో హైకోర్టు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటాడా? ఎవరిని ఆయన బెదిరిస్తున్నాడు నాకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తోంది తెలుగుదేశాన్ని కాదు, జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తోంది జనసేనను కాదు, బీజేపీని కాదు, ప్రభుత్వాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అంతకంటే కాదు. జగన్ బెదిరిస్తోంది న్యాయస్థానాలను, జగన్ బెదిరిస్తోంది దర్యాప్తు సంస్థలు. ఈడీ వచ్చింది కదా నిన్న ఈడీ వచ్చి ఎవరితో మీటింగ్ అయ్యారు? రాజశేఖర్ బాబుతో మీటింగ్ అయ్యారు. లిక్కర్ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంతో మీటింగ్ అయ్యి మొత్తం వివరాలు ఇవ్వమన్నారు. ఈ కసిరెడ్డి రాజు మీకేమేమి వాంగ్మూలం ఇచ్చారు, అతని దగ్గర ఏమేమి ఉన్నాయి, లేకపోతే బాలాజీ గోయిందప్ప ఆ 1000 కోట్ల బంగారం రసీదులు, లేకపోతే ఆ మనీ లాండరింగ్, ఏ దేశాలకు మనీ లాండరింగ్ జరిగింది, ఈ వివరాలన్నీ సిట్ ఎవరికి ఇచ్చాడు? ఈడీకి ఇచ్చాడు. ఈడీ సిట్టు ఇవాళ ఒక ప్యారలల్గా దర్యాప్తు చేద్దామని నిర్ణయించారు. రాసి పెట్టుకుంటున్నా. ఎవరిని బెదిరిస్తున్నాడు? ఈడీనా? రిటర్న్ గిఫ్ట్ జగన్మోహన్ రెడ్డి ఈడీకి ఇస్తాడా? రిటర్న్ గిఫ్ట్ జగన్మోహన్ రెడ్డి సిట్కి ఇస్తాడా? ఎవరికి ఇస్తాడు? ఇక్కడ సిట్ మీద ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఈ నిజాయితీ పరులైన పోలీస్ ఆఫీసర్లని, సిట్ అధికారులని, ఎస్వి రాజశేఖర్ బాబు, ఎల్ సుబ్బారాయుడు, ఆర్ శ్రీహరి, పి శ్రీనివాస్ వీళ్ళ ఫోటోలు వేసి మరీ రాస్తూ ఉన్నాడు. బెదిరించటం. నేను ఈ ట్విట్టర్ హ్యాండిల్లో అఫీషియల్గా, వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్లో అఫీషియల్గా పోలీసుల ఫోటోలతో సహా వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేస్తూ వీళ్ళందరూ తెలుగుదేశం మనుషులు అని చెప్పిన ఈ కుట్ర మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి. అంటే ఇది మొదటిసారి ఏం కాదు సార్, ఇంతకుముందు కూడా సాక్షిలో 1-2 సార్లు ఇలా పేర్లు ప్రస్తావిస్తూ వాళ్ళ పూర్వోత్తరాల దగ్గర నుంచి కూడా ఇప్పుడు టీడీపీ కండువా వేసుకోవచ్చు కదా మీరు అని కూడా ప్రస్తావిస్తూ రాసిన చెప్తున్నా. దీని మీద ఇది అఫీషియల్గా పెట్టారు. పోలీసుల్ని, విధి నిర్వహణలో ఉన్న పోలీసులని, అంటే తెనాలి 2 టౌన్ పోలీసు చిరంజీవి కానిస్టేబుల్ని ఆ గంజాయి బ్యాచ్ కొట్టింది చూసాము. ఈ లిక్కర్ స్కాండల్లో ఈ పోలీసుల మీద ఒక పరువు తక్కువ ఒక విధానంలో ఇది తీసుకొచ్చి పెట్టటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ తెనాలి గంజాయి ముఠాకి ఈ పెద్ద స్థాయిలో ఉన్న ఈ గంజాయి ముఠాకి తేడా ఏమీ కనపట్టలేదు. అందుకని ఇటువంటి ప్రాపగాండా మీద పోలీస్ అధికారులను డైరెక్ట్గా టార్గెట్ చేసుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి విధానాల మీద ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ప్రభుత్వం ఆదేశిస్తుందా లేదా కాదు, కానీ పోలీసులే చర్యలు తీసుకోవాలి. అసలు పోలీసు ఎందుకు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోలీసులను బెదిరిస్తున్నాడు. మీరు రిటైర్ అయినా వదిలిపెట్టను, 7 సముద్రాల అవతలున్నా కానీ లాక్కొస్తాను, బట్టలు ఇప్పదీపించి నుంచోబెడతాను. అసలు రజనీ అయితే తన పోలీసు సిఐ అతని విధి నిర్వహణకే ఆమె అడ్డంకులు సృష్టించింది. అరెస్ట్ చేయడానికి వాళ్ళు వాహనంలో ఆ శ్రీకాంత్ కోసం వెతుకుతుంటే దాచిపెట్టి ఆ సిఐని అసలు వాహనాన్ని అంటుకోవడానికి వీల్లేదని ఆమెపై కేసు పెట్టారా? జగన్మోహన్ రెడ్డిపై కేసు పెట్టారా? ఇప్పుడు ఈ విధంగా ఏది సత్యమూర్తి గారు చూపిస్తున్నారు, వాళ్ళ పోలీస్ ఆఫీసర్ల ఫోటోలతో సహా వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు అంటూ ఉంటే ఎందుకని వాళ్ళు మరి టార్గెట్ చేయటం లేదు? నేను మన డిబేట్లోనే చెప్పాను డివిఎస్ గారు, జగన్మోహన్ రెడ్డి సీటెల్ అనే సాఫ్ట్వేర్ని, అంటే మద్యం కంపెనీల ఆర్డర్ని ఆటోమేటిక్గా ఇవాళ 100 సీసాలు అమ్మితే నెక్స్ట్ డే 110 సీసాలు ఆర్డర్ ఆటోమేటిక్గా వస్తుంది. లేదు అసలు ఇప్పుడు డిమాండే లేకపోతే 50 సీసాలు ఆర్డర్ పెట్టిన బ్రాండ్ని 40కి తగ్గిస్తుంది. అది ఆటోమేటిక్గా జరిగే ఒక విధానాన్ని చంద్రబాబు నాయుడు 2014-19 మధ్యలో తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి ఆ సీటెల్ అనే సాఫ్ట్వేర్ని ఆపేశాడు అని నేను చెప్పా.
ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో ఏం రాసిందంటే, సీటెల్ అనే సాఫ్ట్వేర్తో డిజిటల్ విధానంతో టీడీపీ ప్రభుత్వం ఆ విధంగా చేసింది. అందుకని మేము ఆ లోపభూయిష్టమైన సీటెల్ సాఫ్ట్వేర్ని వైఎస్ఆర్ ప్రభుత్వం తొలగించింది. ఈ తొలగించటమే కుట్ర. జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ కుంభకోణానికి బీజం వేసిందే ఈ సీటెల్ సాఫ్ట్వేర్ని తీసేసి అని చెప్పి నేను మన డిబేట్లో నేను చెప్పాను. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ఒప్పుకుంది సీటెల్ సాఫ్ట్వేర్ని మేమే తీసేసామని. సీటెల్ సాఫ్ట్వేర్ని తీసేస్తే దానికి వెంటనే ఆల్టర్నేటివ్ పెట్టుకోవాలి. అటువంటి విధానాన్ని, అంటే ఇది ఒక నేరాంగీకార పత్రం. ఎగ్జాక్ట్లీ ఇది ఇప్పుడు చేసిన నేరాన్ని ఒప్పుకోలు ప్రకటన. చేసిన నేరాన్ని జగన్మోహన్ రెడ్డి అఫీషియల్గా ఒప్పుకున్నాడు. సీటెల్ సాఫ్ట్వేర్లో లోపం ఏదన్నా ఉంటే తీసేసి ఆల్టర్నేటివ్ విధానం పెట్టాలి. ఏం పెట్టావు? సీటెల్ సాఫ్ట్వేర్ని తీసేసి ఆటోమేటిక్గా ఆర్డర్ ఇచ్చే సిస్టమ్ని నాశనం చేసి నీ రాజీ కసిరెడ్డితోటి మాన్యువల్గా ఆర్డర్ పెట్టించుకున్నావు. నీ కంపెనీలకి లీలా డిస్టిలరీస్కి పెట్టించుకున్నావు, ఆదాన్ డిస్టిలరీస్కి పెట్టించుకున్నావు. దానికి 1500 కోట్లు, దీనికి ఒక 700 కోట్లు, మొత్తం ఈ విధంగా దగ్గర ఒక 40,000 కోట్లు స్కామ్ చేశారు. ఇప్పుడు సీటెల్ సాఫ్ట్వేర్ వాడితే ఏమవుతుంది అంటే, డిమాండ్ ఎంత ఉంది, మనం ఏ కంపెనీది, ఇప్పుడు ఏదో ఒక బ్రాండ్లు పెద్దగా తెలియదు కానీ ఏదో మ్యాక్డోవెల్స్ వాళ్ళది ఏదో బ్రాండ్ ఉందనుకోండి, ఆ బ్రాండ్ ఎక్కువగా అమ్ముడుపోతూ ఉంటే ఆ బ్రాండ్ మార్కెట్లోకి పంపిస్తారు. జనం ఏది కోరుకుంటే అది ఇవ్వాలి. జనం నాకు మ్యాక్డోవెల్స్ కోరుకుంటే, శీఘ్రంసో మ్యాక్డోవెల్సో అది కోరుకుంటే, జగన్మోహన్ రెడ్డి 99 నువ్వు కొను, లేకపోతే ఆంధ్ర స్పెషల్ స్టేటస్ కొను అని ఇచ్చాడు. అది చెయ్యటానికి, అంటే అతని బ్రాండ్లు అతను ప్రమోట్ చేయటానికి, అతనికి డిస్టిలరీల్లో ఎక్కడెక్కడ తయారు చేస్తున్నారో ఏమేం బ్రాండ్లో తెలుసు కదా, ఆ బ్రాండ్లని మార్కెట్లో పుష్ చేయటానికి ఈ సీటెల్ సాఫ్ట్వేర్ని నాశనం చేశాడు. ఇది సిట్టు దీన్ని ఎక్స్పోజ్ చేసింది. నువ్వు ఈ రాజకేశిరెడ్డి లాంటి వాళ్ళని పెట్టుకొని మాన్యువల్గా ఆర్డర్స్ ఇచ్చే సిస్టమ్ని పెట్టుకున్నావు. ఎందుకు పెట్టుకున్నావు? సీటెల్ సాఫ్ట్వేర్ ప్రకారం కనుక నువ్వు ఆర్డర్లు ఎగ్జిక్యూట్ చేస్తే ఆ డబ్బులు ఎంత వచ్చినాయో తెలుస్తుంది ఆన్ రికార్డు. ఆ డబ్బులు ఆ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. సేల్ ఎంత జరిగిందో క్లెయిమ్ చేసుకుంటారు. వాళ్ళకి ప్రాఫిట్ ఉంటే కంపెనీకి వెళ్తుంది, ట్యాక్సులు ఉంటే గవర్నమెంట్కి వెళ్తుంది. నువ్వేం చేసావు? సీటెల్ సాఫ్ట్వేర్ని నువ్వు ఆపటమే కుంభకోణం అని నేను చెప్పాను. నువ్వు అఫీషియల్గా ఒప్పుకున్నావు సీటెల్ సాఫ్ట్వేర్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తొలగించింది అని. ఇదే కుంభకోణం జగన్మోహన్ రెడ్డి. రైట్ సార్. మరి ఈరోజు మరి సిట్తో వాళ్ళు రాసినటువంటి ఈ వార్తలు కావచ్చు, మద్యం కుంభకోణంతో మాకు సంబంధం లేదన్న మాటలు కావచ్చు, ఎన్ని మాటలు చెప్పి తప్పించుకున్నా కూడా వాళ్ళు చేసే పనుల వల్ల బయటపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో మరి తెలుగుదేశంలో ఉన్నటువంటి కోట్ల గురించి కూడా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని అనుకుంటూ ఈరోజు డిబేట్ని ముగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.